మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిర భవనంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని BR9 టీవీ ఆధ్వర్యంలో ఒక ఘనమైన వేడుకగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగంను రూపొందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని భారత రాజ్యాంగ రూపకర్తను ఎడ్ల గోపి గారు కొనియాడారు. నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడని ఎడ్ల గోపి గారు వ్యాఖ్యానించారు. అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో పూలమాలలు వేసి విస్తృత స్థాయిలో నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు. మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండ సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చరించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసిపాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. चप्पल नहीं पहने तो करके चप्पल दिला रहे फोटो डालो सुल्तानाबाद हाँ हाँ डालो क्या काम करते हैं? కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం శ్రీశైలంనకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు శ్రీ భ్రమరాంబిక అతిథి గృహంనకు చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ పుచ్చగుచ్చంతో స్వాగతం పలికారు.
సింగరేణి కార్మికులకు అక్టోబర్ మాసం వేతనాల నుండి అధిక మొత్తంలో ఐటీ కోతలు ప్రారంభమయ్యాయి. భారీ ఐటీ కోతలతో సింగరేణి కార్మిక వర్గం బెంబలెత్తుతున్నారు. సుమారు 3 నుండి 4 నెలల వేతనాలు ఐటీ పేరిట పాలక ప్రభుత్వాలు కార్మికుల వేతనాల నుండి కోతలు విధిస్తుంది. ఎన్నికల సమయంలో కార్మికులను బార్డర్లో సిపాయిలతో పోల్చుతూ కార్మిక శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న రాజకీయ పార్టీల ప్రచారం ఎన్నికల వరకే పరిమితమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకు ఐటీ వేతనాల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఒక మాట, ఎన్నికల అనంతరం మరో మాట చెబుతూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. కార్మికులను బార్డర్లో సైనికులతో పోల్చినప్పుడు వారికి కల్పించినట్టు కార్మికుల సైతం ఐటీ కోతాల నుండి మినహాయింపు కల్పించాలని డిమాండ్ కార్మిక వర్గం నుండి బలంగా వినిపిస్తుంది. గత 11వ తేదీ ఒప్పందంలో కార్మికుల వేతనాలు భారీగా పెరిగినప్పటికీ ఆ ఫలాలు పూర్తి స్థాయిలో కార్మిక వర్గానికి అందకుండా ఐటీ కోతాల రూపంలో మరల తిరిగి ప్రభుత్వాలకే చేరుతుండడం గమనార్హం. కావున రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. మరి ఇలా సింగరేణి కార్మికులకు 273 కోట్లు సంవత్సరానికి కట్టవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే ఇలా సింగరేణి కార్మికులకు ఖచ్చితంగా మేము ఐటీ మినహాయింపు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇలా ఈ ఐటీ ఏదైతే ఉందో దయచేసి మా సింగరేణి కార్మికులకు ఈ 4 నెలలు కూడా కట్ చేయకుండా 12 నెలల జీతం ఇవ్వాలని మా BMS నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా సింగరేణి పరిస్థితి చూసుకుంటే కనీసము వైద్యం కూడా అందలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే సరైన డాక్టర్స్ లేరు, సరైన ట్రీట్మెంట్ లేదు. ఇలా విద్య కూడా సరైన విద్య లేదు. కావున మాకు ఈ విద్య వైద్యం గురించి మా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాం. ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది. కావున ఈ 4 నెలల జీతం కూడా కడియకుండా ఉంటే మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు సింగరేణి తరఫున మంచి భవిష్యత్తు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కావున దయచేసి ఈ ఐటీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సింగరేణి కార్మికులకు ఐటీ కోతలు ఈ మంత్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇలా సింగరేణి కార్మికులు అండర్గ్రౌండ్లో చెమటోడ్చి కష్టపడితే సంవత్సరానికి 12 నెలల్లో 8 నెలలే జీతం తీసుకుంటూ 4 నెలలు ఐటీ రూపంగా సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. ఇలా కొత్త గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో సింగరేణిలో విఫలమయ్యారు. గెలిచి ఇప్పటికీ సంవత్సరంగా వస్తున్న అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన గుర్తింపు సంఘమైన ఇన్కమ్ ట్యాక్స్పై ఇంతవరకు నోరు విప్పడంలో కూడా వాళ్ళు జాప్యంగా కొనసాగుతున్నారు. ఎందుకు ఇంత వీళ్ళు వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కార్మికులు చూస్తున్నారు. గత మాసం నుండి చూస్తే ప్రతి కార్మికుడికి ఒక 20,000 నుండి 50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. అసలు వీళ్ళ జీతం రాను వస్తుందా రాదా, వాళ్ళ ఇల్లు గడిచే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు గడుస్తుందా అనే ఆలోచనలో కార్మికులు పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తింపు సంఘ ప్రభుత్వం ఇప్పటికైనా తొందరగా ఇన్కమ్ ట్యాక్స్ పైన మంచి నిర్ణయం తీసుకొని కార్మికులకు హర్షం కలిగించేలా కోరాలని కోరుకుంటున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే మన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. ఎందుకంటే కార్మికులు ప్రతి ఒక్కరు కూడా మరి 8 గంటలు అండర్గ్రౌండ్లో పనిచేస్తూ మరి చెమటోడ్చి సాధించిన ఉత్పత్తి మీద మరి అనేక విధాలుగా లాభాలు అచ్చుడుపోతే లాభాల విషయంలో కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సేమ్ ఎంత లాభాలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మరి ప్రతి ఒక్క కార్మికుడు చెల్లిస్తూ ఉన్నాడు. సంవత్సరం 12 నెలలు కార్మికుడు శ్రమిస్తే దాంట్లో 3 నెలలు ఇన్కమ్ ట్యాక్స్కి పోతూ ఉంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ టీవీఎస్ సంఘం ఉన్నప్పుడు కానీ మరి కోల్ ఇండియా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులను పట్టించుకోలేదని చెప్పిళ్ళు, మీరు కూడా ఓట్లు అడిగిళ్ళు మహిళ మీదకి వచ్చి. కాబట్టి కూడా మీరు సింగరేణి సంస్థని కార్మికులను పట్టించుకొని ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇది తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేసే విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మరి చొరవ చూపాలని మేము అందరం కోరుతూ ఉన్నాం. ఈ గుర్తింపు సంఘంగా మేము కూడా మా అధ్యక్షుడు సీతారామయ్య గారు కావచ్చు, మా జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారు కావచ్చు, అందరూ కూడా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకొని ముందు మరి అనేక ఉద్యమాలు చేసైనా కార్మికులకు వెంట నుండి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ విషయంలో మరి మనకు కూడా ఇక్కడ అధికారులకు ఇచ్చే విధంగా కూడా మినహాయింపు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇస్తూ ఉన్నాం.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరికని పట్టణ చౌరస్తాలో యాదవులు పెద్ద ఎత్తున సదర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్బెల్ట్ ప్రాంతంలోని యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని దున్నపోతులతో ఆటలు ఆడించారు. హైదరాబాద్, హర్యానా నుంచి తీసుకువచ్చిన 3 దున్నపోతులతో ఘనంగా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, కర్ణాటక నాగరాజు ఎమ్మెల్సీతో పాటు యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు పాతదాత మనవాడు గడ్డ మంత్రి సార్కి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. శ్రీకృష్ణ యాదవ్ సంఘం నిజంగా మా యాదవులందరూ కూడా చాలా ఆనందము గమనించారు. మీకు సిద్ధపడి శ్రీకృష్ణ తెలియజేస్తా ఉన్నాం. కలయికకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వంశీ సార్ని ఒక వాళ్ళు 2 నిమిషాలు యాదవ్ బంధువులను ఉపయోగించి వాళ్ళని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. మరి పూలమాల ఒక్కసారి పైకి లేపాలని కోరుతున్నాను. కర్ణాటక ఎమ్మెల్సీ సాబ్, నాగరాజు సాబ్, మిగతా అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనేది శ్రీధర్ సార్ మళ్ళీ సార్ చూపెట్టిండు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేకల మల్లేశ్వరం అడ్వకేట్ తను ఖాళీగా ఉన్నప్పుడు దున్నపోతు మీద సవారీ చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళిన సందర్భంగా తన చెల్లెలు ఈ దున్నపోతుకు సద్దర్ వేడుకలో పాడుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. అసలు ఏం జోష్ ఉన్నది, ఇక్కడ ఏం ఎనర్జీ ఉన్నది. అసలు నిజంగా చెప్పాలంటే తగ్గేదే లే అన్నట్టున్నది ఇక్కడ. వెరీ హ్యాపీ టు బి హియర్. సద్దర్ పండుగ వేడుకలు ఒక పండుగ లెక్క ఉన్నది. ఎవ్రీ సంవత్సరం నేను హైదరాబాద్లో అటెండ్ చేస్తుండే, కానీ ఫస్ట్ టైం గోదావరి కనిలో అటెండ్ చేస్తున్నా. చాలా ఉంటారు, చాలా ఆనందంగా ఉన్నది. మళ్ళీ ఒకసారి మన యాదవ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. with the world just to fight against adharma. We should fight against adharma and fight for dharma and fight for humanity. మనుషులు దశలు యాదవులు ఉండాలి, ఎవరితో యాదవులు కూడా కారణం. ఈ దేశం కోసం మనుషులు ఎనీ ప్రాబ్లమ్ ఫర్ యాదవ్ కమ్యూనిటీ, ఎనీ ప్రాబ్లమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎనీ ప్రాబ్లమ్ ఫర్ పూర్ పీపుల్. I will also put in a word. We have come work here.
we have a lot of trust. We have given a lot of promises to the people of Telangana. And the people of Telangana, the best people I have seen. They are the lovely people I have seen. Thank you so much for giving an opportunity. Thank you. జెండర్ అధికారిక హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార పోస్టర్ను ఆవిష్కరిస్తున్న జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామ్నాయక్, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లగచెర్ల ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు. 3 సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు. దొంగలు చేసిన దగ్గర పోయి మరి మీటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు, ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు, ప్రజల్ని అన్ని సామాజిక వర్గాలని అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి నిత్యేజం చేసి అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి గంజాయికి డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు మహబూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులవి కావా? ఆ రోజు గర్భిణి అని చూడకుండా మరి గర్భిణీ మహిళల్ని కూడా మీరు 20 రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా? ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలేసి ఖైదీలుగా మీరు
మరి జైలు వేసిన చరిత్ర మీది కాదా? నేరెళ్లలో దళిత సోదరుల మీద 3rd డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంసారాలకు కూడా పనికి రాకుండా దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా? ఓడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా? నెలాఖరు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని సిబిల్ స్కోరు దెబ్బతినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో మహిళలు బాలికల మీద అత్యాచారాలు మరి చేసిన సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలనను కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆర్థికంగా కొల్లగొట్టి ఉద్యోగాలు ఉపాధి కల్పించకుండా ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహబూబాద్ కాదు, మీరు 3 సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే మీ కపట నాటకాలు మీరు జైలు పాలు కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేసులో అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నేరం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, హరితహారాల్లో చేసిన మీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మపలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు. ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరు మానుకోట కాదు మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా 15 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే, రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలోనే ప్రజలు, పేద బడుగు బలైన వర్గాలు, గిరిజన దళిత ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నవంబర్ 26 భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి 75 సంవత్సరాలు కావస్తున్నది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించాలని భారత ప్రధానిగా మోడీ 2015 సంవత్సరంలో ప్రకటించిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ 10 సంవత్సరాల నుండి రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చర్చించాలి. 341 అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని రూపంలో రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ ఆమోద దినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో మోడీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోద దినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయమే ఆయనకి జ్ఞాపకం లేనట్టే వ్యవహరిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మార్చి పడేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, సౌమ్యవాద వ్యవస్థ, మొత్తం లౌకికవాదం, ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయాలని ఒక కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి ఈ బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని
మాదిగల వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాని అయి ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే సిజేఐ చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. క్రిమిలేయర్ అంటే ఇంకా రిజర్వేషన్ పోయినట్టే. ఎస్సీలో బాగున్నామని తీసేయాల. ఇది ఒక వంక. ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 341 ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. సిజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినా పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిగిందండి. అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాల. ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాలమోహన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మోడీ గారికి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరగాల. ఎస్సీ వర్గీకరణ చెల్లదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా, పార్లమెంట్లో 347 సవరణ చేయాలా. అలా కాని పక్షంలో ఈ బిల్లు చెల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరం అయినా వెళ్లి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.